పివి హర్షకుమార్ ఈ పేరును ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయాల్సిన అవసరం అస్సలే లేదు. 4.5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న పొలిటికల్ లీడర్ మనతో హర్షకుమార్ ఉన్నారు. హర్షకుమార్ గారు నమస్తే అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? బాగున్నాను. అంటే యూనివర్సిటీ రాజకీయాల నుంచి మాట్లాడుకుందాం. యూనివర్సిటీ రాజకీయాల నుంచి ఎంపీగా, తర్వాత కాంగ్రెస్ రాజకీయాల్లో మీసం మెలేసి తొడగొట్టిన హర్షకుమార్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? నేను ఎప్పుడూ సైలెంట్గా లేనండి. ఈ 10-15 సంవత్సరాలు ఇప్పుడు కూడా నేనేమి ఈ 14 సంవత్సరాలు ఎంపీ దిగిపోయిన తర్వాత 10 ఇయర్స్ అయిపోయింది. ఈ 10 ఇయర్స్లో కూడా ఎప్పుడు విశ్రాంతి అన్నది లేదు. ఎప్పుడంటే ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం మీద స్పందిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరికన్నా అన్యాయం జరిగింది, ఎవరికన్నా ఆపదలో ఉన్నారు, ఎక్కడన్నా అట్రాసిటీ జరిగింది, ఎవరికన్నా ఏదైనా సాయం ఉంది, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం, అక్కడికి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ దగ్గర మాట్లాడడం, వాళ్ళకి భరోసా ఇవ్వడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం. ఈ 10 ఇయర్స్ అలాగే గడిచింది. అంటే 2 సార్లు ఎంపీగా చేశారు. ఎంతమంది పీసీసీ అధ్యక్షులు వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత హర్షకుమార్ని కలవాల్సిందే. అగ్రెసివ్ పాలిటిక్స్లోన మీరు ఒక ముద్ర వేశారు. అలాంటి హర్షకుమార్ ఈ రోజున అంటే మధ్యలో టీడీపీది మధ్యలోకి వెళ్ళి రావడం అంతా పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్లో ఏంటి అసలు? ఈ 10 ఇయర్స్లో ప్రజలు తమ కోపాన్ని మర్చిపోయి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం, ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహం గురించి డెఫినెట్గా మర్చిపోయి ఉండాలి. ఆ మర్చిపోవడానికి ఆ 10 ఇయర్స్లోనూ మళ్ళీ సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్త్ అవడానికి ట్రై చేయలేదు. ఏదన్నా ఎలక్షన్స్ వచ్చినప్పుడు టికెట్లు చేయడం, టికెట్లు ఇవ్వడం, వాళ్ళని ఎలక్షన్స్లో పోటీ చేయించడం, దాని తర్వాత స్తబ్దుగా అయిపోవడం. అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గురించి పనిచేసిన వాళ్ళు వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టడం, వేరే వాళ్ళ ప్రమేయంతో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు కేటాయించడం. ఎందుకంటే కాంగ్రెస్ ఏదో డబ్బులు ఇస్తుంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుందాం అన్న ఆశావహుల సంఖ్య ఎక్కువైన నేపథ్యంలో గత 2 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ సంస్థాగతంగా తప్పులు చేసింది. మీరు అనేక మంది పీసీసీ అధ్యక్షులను చూశారు. హనుమంతరావు లాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలామంది పీసీసీ అధ్యక్షులు, మొన్నటి గిల్లు రుద్రరాజు వరకు. ఎప్పుడూ లేనిది ఎప్పుడైతే ఇప్పుడు జరుగుతున్న మీ కొత్త పీసీసీ చీఫ్, ఎందుకు మీరు ఆవిడ్ని అంత ఓపెన్గా ఎందుకు మీరు దాన్ని వద్దు అనుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఈ షర్మిలారెడ్డినే కాదండి, నేను బాగా వ్యతిరేకించింది గిడుగు రుద్రరాజు. గిడుగు రుద్రరాజు అనే ఒక వీకెస్ట్ ప్రెసిడెంట్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పెట్టిందో ప్రెసిడెంట్ కింద, అక్కడే కాంగ్రెస్ క్లోజ్ అయింది. ఎందువల్లంటే ఒక పక్కన బీజేపీ ఒక ఎక్స్ఎంపీ ఎన్టీ రామారావు కూతుర్ని, పురంధేశ్వరిని ప్రెసిడెంట్ కింద పెట్టి దూకుడుగా వెళ్తుంది. ఇటుపక్క చంద్రబాబు నాయుడు తన పార్టీ పటిష్టత గురించి అహర్నిశలు శ్రమ పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ తనకు పార్టీ గురించి తన యొక్క పార్టీ బలం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి, అతను పరిపాలనలో ఉన్నాడు. ఆయన పార్టీ పటిష్టత గురించి కన్నా ప్రభుత్వం పటిష్టత గురించి ఆలోచించి పార్టీని వదిలేశాడు. పార్టీని వదిలేయడమే కాకుండా పార్టీకి పట్టుకొమ్మలైన ఏ అయితే వర్గాలు ఉన్నాయో వాళ్ళని పూర్తిగా వదిలేశాడు. వాళ్ళ విషయంలో సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే అధికారాన్ని విభజించి పంచి ఇవ్వడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అధికారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క చోటే కేంద్రీకృతం అయిపోయింది. అతని దగ్గర కేంద్రీకృతమే కాకుండా ఒక 4 పెత్తందారి రెడ్లు
వైవై సుబ్బారెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళ మధ్య, ఈ పెత్తందారుల మధ్య అధికారం అన్నది ఉండిపోయింది తప్పితే ఈ అధికారంలో భాగస్వామి చేయడానికి దళితులను కానీ, బీసీలను కానీ, ఇంకా ఏ కులస్తుల్ని ఎవరిని కూడా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు అన్న ధ్యాస లేకుండా పరిపాలన చేసేది. ఇప్పుడు కూడా అదే పెత్తనం, అదే ఇది నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ టైంలో ఎవరిని పెడితే కాంగ్రెస్ వైపు ప్రజలు వస్తారు అన్న ఆలోచన చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమైంది. ఎందుకు విఫలం అవుతుంది? దాదాపు 4.5 దశాబ్దాల పాటు ఒక పార్టీలో ప్రయాణం, మధ్యలో చిన్న కాకుండా ఉన్న వేరే విషయం, కానీ 2 సార్లు ఎంపీగా చేసి యూత్ కాంగ్రెస్ నుంచి బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అనేక దశల్లో బలోపేతం చేసిన హర్ష కుమార్ వైపు ఎందుకు పార్టీ ఆలోచన చేయటం లేదు? అంటే అర్హత ఎందుకు లేదని అనుకుంటున్నారు వాళ్ళు? అంటే ఇక్కడ కాంగ్రెస్ విధానం కానీ, బీజేపీ విధానం కానీ, ప్రాంతీయ పార్టీల విధానాలు కానీ, వీళ్ళందరూ అభిప్రాయాలు, ముఖ్యంగా కాంగ్రెస్ విధానం ఎలా ఉంటుందంటే, మొన్న రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. ఆయన చెప్పిన మీటింగ్లోనే, అటెండ్ అయిన మీటింగ్లోనే చెప్పాడు, మనం దళితుల మీద ఫోకస్ చేయాలి, మైనారిటీస్కి అండగా ఉండాలి, ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నాడు తప్పితే దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీకి కానీ నాయకత్వం అప్పచెప్పుదాము, దాని ద్వారా పార్టీని పటిష్టపరుచుకుందాం అన్న ఆలోచన హైకమాండ్ కాగట్లేదు. బీజేపీ ఒక స్ట్రాంగ్ లీడర్ని తెచ్చుకొని పెట్టుకుంది, పురంధేశ్వరిని. ఇప్పుడు హత్రాస్ గురించి రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ వీధిలోకి వచ్చి పోరాటం చూసిన తర్వాత, వీళ్ళ పోరాటం చూసిన తర్వాత నాకు కాంగ్రెస్లోకి వెళ్ళాలనిపించింది. చాలా కాలం ఖాళీగా ఉన్న తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ వీళ్ళ విషయాల మీద పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి పోరాటం చేస్తుంది, దళితులకు సంక్షేమ పథకాల గురించి పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దళితులకి నాయకత్వం ఇవ్వటం లేదు. ఎందుకు? అందువల్లే ఉత్తరప్రదేశ్లో ఓడిపోయింది, బీహార్లో కోలుకోలేదు, పంజాబ్లో అధికారం కోల్పోయింది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తప్పు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి మూమెంట్లో ఈ అన్ని పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఒక బలమైన క్యాండిడేట్, నేనన్నీ కాదు, ఒక దళితకి సంబంధించిన ఎంపీలు చాలామంది ఉన్నారు, ఎవరినన్నా ఒక స్ట్రాంగెస్ట్ ఎంపీని, అనుభవం ఉన్నవాడిని పెట్టకుండా కనీసం ఇంటి పక్కోడు కూడా పలకరించలేని ఒక పిసిసి ప్రెసిడెంట్ని తీసుకొచ్చేటోడికల్లా అక్కడే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. రుద్రరాజుని తీసేసి నాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదు, నేను తెలంగాణ బిడ్డని, నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణ ఆడపడుచుని, ఎట్టి పరిస్థితుల్లోకి ఆంధ్రాకి రాననుకున్న షర్మిలారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత పాపం నిజం చెప్పాలంటే ఆవిడని అపాయింట్ చేసిన తర్వాత తిరుగుతుంది. ఈ రుద్రరాజు తిరగలేదు, అంతకుముందు వాళ్ళు ఎవరు తిరగలేదు. ఈవిడిని పెట్టిన తర్వాత తిరుగుతుంది, కష్టపడుతుంది, ప్రతి చోటుకి వెళ్తుంది, బహిరంగ సభలు పెడుతుంది, తన శక్తి కొలది మాట్లాడుతుంది. కానీ తన కాన్సన్ట్రేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. ఇది పార్టీ. ఈ పార్టీ అన్నదండి పార్టీగానే చూడాలి తప్పితే నీకు మీ అన్నయ్యకు ఉన్న గొడవల విషయం పబ్లిక్ అనవసరం. అన్నయ్య తప్పుడు పాలన చేస్తున్నాడు, దట్స్ ఇట్, అంతవరకు కరెక్ట్. కానీ ఆ తప్పుడు పరిపాలనలో ఇంకా అనేకమైన పరిస్థితులు, అన్నయ్య మీదే కాన్సన్ట్రేట్ చేసి సమస్యలను మర్చిపోతాం. ఇప్పుడు ప్రజా సమస్యలు అందరూ మాట్లాడతారు, స్పెషల్ స్టాటస్ మాట్లాడతారు, రైల్వే జోన్ మాట్లాడతారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు, పోలవరం గురించి మాట్లాడతారు, లేదంటే దుగ్గరాజపట్నం పోర్టు గురించి మాట్లాడతారు, విభజన హామీల గురించి మాట్లాడతారు. షర్మిలారెడ్డి గారు కూడా
అవే మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఆయన ఏ రకంగా అక్రమాలు, ఇసుక అక్రమ, తర్వాత కొండలను కొట్టి దోసేసుకోవడం, వైసీపీ నాయకుల అక్రమాలు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన, ఏఐసిసి చెప్పిన బేసిక్ థింగ్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న బేసిక్ థింగ్ కానీ, బేసిక్ థింగ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు 260 మంది వరకు చంపబడ్డారు. ఎవరో కాదు, వైసీపీ నాయకులే. ఇప్పుడు శిరోమండనం సీతానగరంలో చేసిందంటే వైసీపీ నాయకుడు చేయించాడు, అతనికి టికెట్ ఇచ్చాడు. హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు జైల్లో నుంచి రాగానే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా భుజాల మీద ఎత్తుకుని ఊరేగించాడు. అంటే వైసీపీ ప్రభుత్వం దళితులకి వ్యతిరేకంగానే వెళ్తుంది అన్నది కనపడతా ఉంది. ఆ దళితుల్ని అట్రాక్ట్ చేయడం, మైనారిటీస్ని అట్రాక్ట్ చేయడం. మణిపూర్ గురించి మాట్లాడింది. మణిపూర్ గురించే కాదు, ఇక్కడ పాస్టర్స్ ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు. వాలంటీర్లు మనం చూసుకున్నాం అంటే 2,80,000 మంది వాలంటీర్లు ఉన్నారనుకున్నారు. 2,80,000 మందికి నెలకి 5,000 చొప్పున వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు. పాస్టర్లకి ఇస్తున్నామన్న చెప్తున్న గౌరవ వేతనం ఎంతండి? 5,000. అది ఎంతమందికి పాస్టర్లకి ఇస్తున్నారు? ఈ రాష్ట్రం మొత్తంలో 8,000 మంది. అంటే మీకు పాస్టర్లకి ఇస్తున్నాము, ఎప్పుడు ఇవ్వలేనిది ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఒక చర్చి, పాడైపోయిన చర్చిల డెవలప్మెంట్ దానికి ఒక స్కీమ్ ఉంది. ఒక్క చర్చిని కూడా వాళ్ళు బాగు చేయించడానికి ఇచ్చేయలేదు. అలాగే హిందూ అర్చకులు కూడా ఇస్తా ఉన్నారు, అది కూడా చేయించలేదు. ఎందుకు ఆవిడ ఇంత స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు ప్రతిబింబించలేకపోతున్నారు? అంటే లోకల్ ఇష్యూస్ ఆవిడకి తెలియదు. ఆవిడ తెలంగాణలోనే ఉండిపోయారు. ఆవిడ తెలంగాణలోనే ఉండిపోవడం వల్ల ఆంధ్రాలో ఏం జరుగుతుంది ఏదో హెడ్లైన్స్ వరకే తెలుసు తప్పితే అసలు కూలంకుషంగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రోజువారీ వ్యవహారాలు ఎలాగుంటున్నాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఉపాధి గురించి ఒక ఐటీ హబ్ లాంటిది కూడా ఏర్పడలేదు. తర్వాత రాజధానిని పూర్తిగా నాశనం చేసేసాడు. అంటే మరి ఏమైనా ప్రయోజనం ఉందా? షర్మిలాని తీసుకొచ్చిన తర్వాత మీరు కష్టపడుతుంది అంటున్నారు, కరెక్ట్గా అంటే కష్టపడుతూ తిరగడం అన్నది వేరు, గ్రాస్ రూట్ లెవెల్ సమస్యలు వేరు. ఇలా కాంగ్రెస్కి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఇప్పుడు ఆ గ్రాస్ రూట్ సమస్యల్ని ఆవిడ ఇంకా పట్టించుకోవాలి, ఇంకా స్టడీ చేయాలి. రాజమండ్రిలో ఉంది, రాజమండ్రిలో ఏంటి మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగింది? ఆవు భూములు, బూరుగుపూడి దగ్గర రాజమండ్రి ఎమ్మెల్యే, రాజమండ్రి ఎంపీ అక్కడ దగ్గర 100 ఎకరాల పైన భూముల్ని జగనన్న ఇళ్ళ గురించి తీసుకున్నారు. అక్కడ 10 లక్షలు ఖరీదు చేయని ఆవు భూముల్ని 45 లక్షల నుంచి 60 లక్షల వరకు తీసుకున్నారు. అక్కడ రైతులకి 10 లక్షలు ఇచ్చారు. ఈ మధ్యలో డబ్బంతా ఎవరికి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందా? ఎంపీ భరతరామ్కి వెళ్ళిందా? లేకపోతే జక్కంపూడి రాజాకి వెళ్ళిందా? ఇది లోకల్ సమస్య. ఇప్పుడు మన బొమ్మూరు వైపు మీరు వెళ్తూ ఉంటుంటే ప్రభుత్వ స్థలం పెద్ద కొండ కొట్టేసుకుని అక్కడ మండపేట ఇన్ఛార్జ్ త్రిమూర్తి గారు ఆధ్వర్యంలో కొండను కొట్టేశారు. దానికి పర్మిషన్స్ లేవు, రెవెన్యూ పర్మిషన్స్ లేవు, మైనింగ్ పర్మిషన్స్ లేవు. కొట్టుకుంటున్నారు, ఎర్రమట్టి కొండని అమ్మేసుకుంటున్నారు. ఇటువంటి లోకల్ సమస్యలన్నీ కూడా మనకి ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. ఇలా మరి ఇన్ని పరిస్థితులు మీరు చెప్తున్నారు, జరుగుతున్న ఎన్నికలకి శంకారం ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాంగ్రెస్కి ఏమైనా ఉందా, ప్రయోజనం ఉందా, ఏమైనా సీట్లు ఏమైనా ఆశించచ్చా? అంటే ఎప్పుడైతే మనం తీసుకొచ్చి రుద్రరాజుని పెట్టారో ఆ రోజునే ఆశలు అడుగంటిపోయింది. పాపం ఇప్పుడు ఎంత కష్టపడినా కానీ కాంగ్రెస్ వీకెస్ట్ వెర్షన్ తీసుకొచ్చింది. కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ లేదు, కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రయత్నించట్లేదన్న ఒక అపోహ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆ అపోహను బలపరుస్తూ తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు. మరి శూన్యమైనా ఇప్పుడు కాంగ్రెస్కి మరి అలాగే కనబడతా ఉంది. అందు గురించే నేను సైలెంట్గా ఉంటున్నాను.
ఇలాగ హర్ష కుమార్ గారు రాజకీయాల దగ్గరికి వద్దాం. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో తెలుగుదేశంకి వచ్చారు. అసలు నిజంగా తెలుగుదేశానికే రావాలంటే 1983లో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే మీకు పిలుపు వచ్చింది. అప్పుడు వెళ్ళలేని హర్ష కుమార్ మధ్యలో చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? నేను 2009 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని విషయాల్లోనూ కూడా పోరాటం చేశాను. ఆయన టైంలో కూడా కొన్ని దళిత ఇష్యూస్, దళిత మూమెంట్స్ జరగకపోవడం అంటూ లేదు. ఆ ఇష్యూస్ మీద నేను సీరియస్గానే నేను మాట్లాడడం జరిగింది, సీరియస్గానే ఇచ్చేయండి. పుష్కరాల టైంలో నన్ను ఒక 17 days జైల్లో కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు టైంలో. ఇవన్నీ జరిగినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కబురు పెట్టడం ఏంటి? ఆయన మీదే కదా నేను పోరాటం చేశాను. సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫెలో అని అనిపించి నేను వెళ్ళాను. అంటే రాజకీయాలని శత్రుత్వం కింద చూసే వ్యక్తిత్వం కాదు ఏంది అన్నది నాకు. ఎందుకంటే నేను జైలుకి వెళ్ళినా లేకపోతే కేసులు పెట్టినా ఎప్పుడు కూడా నన్ను టార్గెట్ చేసి చేయలేదు. అది నాకు నచ్చి నేను వెళ్ళాను. లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇవ్వలేకపోయారు. నేను వెళ్ళిందే టికెట్ గురించి. అందు గురించి ఇమీడియట్గా 2 రోజుల్లో నేను బయటకు వచ్చేసాను. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? ఇప్పటికీ సోషల్ మీడియాలో చూస్తే ఆ ఎమోషనల్ది మీకు అది ఒక మైనస్గా చూపిస్తాం. అంటే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను టికెట్ విషయంలో వెళ్ళాను. టికెట్ విషయంలో వెళ్ళిన తర్వాత టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అక్కడ ఉండాల్సిన అవసరం నాకేంటి? టికెట్ ఇస్తే టికెట్లో నెగ్గుదనో ఓడిపోదనో ఆ పార్టీ కట్టుబడి ఉంది. పార్టీ నమ్మించిన తర్వాత నాకు ఇవ్వబోయేటప్పటికి సరే మనం పార్టీ టికెట్ గురించి ఇవ్వలేదు, మనం పార్టీ బయటకు వచ్చేద్దాం అంటే వాళ్ళే పిలిచారు, వాళ్ళే ఆహ్వానించారు. టికెట్ కన్ఫామ్ అనేది అన్నింటిలో కూడా ప్రచారం జరిగింది. తెలుగుదేశం వర్గాల నుంచి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఏ శక్తులు అడ్డుపడ్డాయి అక్కడ? ఏ శక్తులు అంటే వాళ్ళు చెప్పే కారణం ఒకటి, అసలు కారణం ఒకటి. ఢిల్లీలోను బొంబాయిలోను శక్తులు అడ్డుపడ్డాయి. అంటే నేను రిలయన్స్ మీద ఎక్కువ పోరాటాలు చేశాను కాబట్టి అంబానీ అడ్డుపడ్డాడు అన్నది ఒక టాక్. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ తెలియదు. తర్వాత బాలయోగ్ గారి బిజినెస్ కూడా గొడవ చేసింది అన్నది ఒక టాక్. మరి దీనివల్ల ఇవ్వలేకపోయారు. ఆయన ఇవ్వలేకపోయిన తర్వాత నేను ఉండడం అక్కడ నాకు సంస్కారం అనిపించలేదు. నాకు ఒక ప్రయోజనం మీద వెళ్ళాం, అది నెరవేరలేదు, తిరిగి వచ్చేయడం అన్నది నా సంస్కారం అని అనిపించింది, వచ్చేసాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి 40 కేసు లేని కేసు విషయంలో 48 రోజులు జైల్లో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేసిన విధానం నచ్చింది, చాలా బాగా నచ్చింది. ప్రతిరోజు వాళ్ళ ఎమ్మెల్యేలని అందరినీ పిలిపించి చాలా బాగా ఆయన నాకు సపోర్ట్ చేశారు. అలాగే మందకృష్ణ మాదిగ అందరూ అలాగే మా నియోజకవర్గంలోని దళితులు అందరూ సపోర్ట్ చేశారు. అందువల్ల ఒక సాఫ్ట్ కార్నర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చింది నాకు. అందుగురించే నేను ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా మళ్ళీ చాలా గట్టిగా వాదిస్తూ నేను నించుంటూ ఉన్నాను. ఇఫెటాల్ ఇప్పుడు నా విషయంలో తెలుగుదేశం జనసేన ఏమైనా పార్టీ డిసిషన్ తీసుకుందనుకోండి, ఐ లోబే. అదర్వైజ్ కాంగ్రెస్ ఒక డిసిషన్ తీసుకుంటుంది, ఐ విల్ ఓబే. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే. బట్ నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది అంటే నామినేషన్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేస్తాను. అలాగే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పైన అదే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. 53 రోజులు జైలు ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళి డెఫినెట్గా దానికి మరి బదులు తీర్చుకోవాలి కదండి. ఇప్పుడు నాకు ఆయన జైల్లో సహాయం చేసినప్పుడు, జైల్లో సహాయం అంటే మోరల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు, మానవ మాతుడిగా నేను మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. అందుగురించే నేను మేడం ఆవిడ ఎవరు భువనేశ్వరి గారిని కలిశాను, మా పిల్లలు వెళ్ళి లోకేష్ని కలిశారు, వాళ్ళ బ్రాహ్మణిని కలిశారు, మేము తెలుగుదేశం అందరు లీడర్స్ని కలిసాము. ఎప్పుడన్నా ఏదన్నా ఈ విషయంలో ఏదైనా హెల్ప్గా కావాలన్నా నన్ను రమ్మన్నా నేను ముందుకు వచ్చి నేను ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆపద కాలంలో ఆ నాయకుడు ఇప్పుడు అతని టైంలో నన్ను హెరాస్ చేయలేదు, ఈయన టైంలో హెరాస్ చేశారు.
నాకు మంచం కూడా ఇవ్వలేదు జైల్లో జగన్మోహన్ రెడ్డి. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఐసీయూలో ఉండాలి పేషెంట్ అంటే బలవంతంగా ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసి పంపించారు. కాబట్టి ఇటువంటి అప్పుడు అబ్జర్వ్ చేశాను, ఈ లీడరు చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుందాం అటువంటి భావాలు లేదు. ఇతనికి జగన్మోహన్ రెడ్డికి కక్ష తీర్చుకున్నాడు అంటే ఇతను సచ్ ఎ టైప్ ఆఫ్ రాయలసీమ ఫ్రాక్షనిస్ట్. అందు గురించి అతను చిన్నాన్ని చంపేసిన విషయంలో కానీ లేకపోతే వాళ్ళని రక్షిస్తున్న విధానంలో కానీ ఇవన్నిటిలో కూడా ఐఎమ్ డెడ్ అగెనిస్ట్. నేను ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ పోరాటం చేస్తూ ఉన్నాను, అన్ని విషయాల్లోనూ ఓపెన్గానే నేను మాట్లాడతాను. తెలుగుదేశం జనసేన మధ్యలో బీజేపీ కూడా చేరుతుందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మీరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం జరగబోతుంది ఈ పొలిటికల్ సినారియో అంతా చూస్తుంటే? ఒకవేళ వీళ్ళు అనుకుంటున్న దాన్ని బట్టి జనసేన తెలుగుదేశం వెళ్తే మటుకు డ్యామ్ పెచ్చి ఫర్ దెమ్ అంటే టీడీపీకి జనసేనకి చాలా బాగా కలిసి వచ్చే అంశం. ఎలా? వీళ్ళిద్దరు వెళ్తే వితౌట్ బీజేపీ విత్ బీజేపీ వెళ్తే మటుకు కొంత మైనారిటీ ఓట్స్ దళిత ఓట్స్ కొన్ని మైనస్ అవ్వడానికి ఆస్కారం. కాబట్టి అది వాళ్ళ పార్టీలు తీసుకునే నిర్ణయం, మనమేమీ ఆధారపడలేదు. మనమేం మీరు చెప్తున్న మాటల ప్రకారం గవర్నమెంట్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు రాష్ట్రంలో. 100% జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు, మీ ఇంటికి వచ్చి ఒక పేపర్ ఇస్తున్నాడు. మీ ఇంట్లో ఆరోగ్యశ్రీ పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అమ్మఒడి తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, భరోసా తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, రైతు భరోసా తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బు ఇదిగోనమ్మా, తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేయండి అని చెప్తున్నారు. వైసీపీ యొక్క ప్రచార విధానం అలా ఉంది. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, ఏమన్నా మీ సొంత డబ్బులు ఏమన్నా ఇచ్చారా? తీసుకున్న వాళ్ళని అడుగుతున్నా, ఆయన ఏమన్నా మీకు సొంత డబ్బులు ఇచ్చాడా? ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో స్కీమ్ ప్రకారం డబ్బులు ఇస్తుంది పేదోళ్ళకి. ఇంకా ఈయన పేదోళ్ళ స్కీములు సన్నబియ్యం అన్నాడు తీసేశాడు, రైతు భరోసా అన్నాడు, రైతు భరోసాలో కంప్లీట్ ఫెయిల్ అయ్యాడు. 12,000 ఇస్తా అన్నాడు, 6,000 ఇచ్చాడు. బడుగు వికాస్ అని ఒక పథకం పెట్టుకాడు జగన్ అన్న బడుగు వికాస్, ₹1 సబ్సిడీ రిలీజ్ చేయలేదు. అలాగా అన్ని నవరత్నాలు అన్నవి అన్నీ కూడా, అమ్మఒడి 2 ఇస్తా అన్నాడు, 1 ఇస్తా ఉన్నాడు. అమ్మఒడి డబ్బులు కూడా బడ్జెట్ నుంచి కాకుండా SC/ST సబ్ప్లాన్ నిధులను తీసుకొస్తున్నారు. ఇట్లాగ నవరత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. అయినా కానీ ఇప్పుడు దాకా ఎవరెవరికి అందించాడు అన్నది అన్నీ కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఎంత ఇచ్చో మీరు నాకు ఓటేయాలి. నీ డబ్బులు కాదు కదా, నీ డబ్బులు ఇస్తే ఓకే నీకే ఓటేయాలి. నీ డబ్బులు కాని దాని గురించి ప్రజల్ని మభ్యపెట్టి వాలంటీర్లు ఒత్తిడి తెచ్చి అటువంటి క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాడు. అది డెఫినెట్గా నేను ప్రజలకు చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డబ్బులు. ఇంక ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మన మీద ఎంతో అప్పుల భారం మోపాడు ఈయన. మళ్ళీ ఈయన వచ్చాడంటే మళ్ళీ మనకు చాలా కష్టాలు, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. కాబట్టి ఇటువంటి వాడు రావడానికి వీల్లేదు. ఇలా మరి మీ పార్టీ ఇప్పుడు ఇందులో షర్మిలాని తీసుకొచ్చారు, రాజకీయాల్లో చెప్తున్నారు. మరి ఈ ఓటు చీల్చడం అనేది అప్పుడు మీరు వైఎస్ ఒక ఫార్ములా చెప్పారు, ఇప్పుడు జగన్ ఫార్ములాగా అనుకోవచ్చా మీ పార్టీలో షర్మిలను తీసుకురావడం ఇదంతా నడపడం అనేది? ఆ ఫార్ములా ఏమైనా వర్కౌట్ అవుతుంది? చిరంజీవి చరిష్మా వేరండి. ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ అక్కర్లేదు, తెలంగాణ బిడ్డని అన్న మాట వేరండి. ట్రయాంగిల్ అవ్వడానికి ఛాన్స్ ఏముంటుంది? లేదు. ఏమన్నా ఒకటి రారా ఉంటే ఆ మైనారిటీ ఓట్లు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎగెనిస్ట్గా ఉన్న ఓట్లని ఆవిడ తీసుకెళ్ళగలుగుతుంది తప్పితే ప్రభుత్వం వ్యతిరేకత ఉన్న ఓట్లని తీసుకెళ్ళలేదేమో అన్నది నా అభిప్రాయం. బట్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం, షర్మిల అభిప్రాయం, యాంటీ ఇంకంబెన్సీ ఓట్లన్నీ కూడా షర్మిలకు పడితే నేను సేఫ్ అవుతానేమో అన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. 1996
28 కత్తిపోట్లు, అది మళ్ళీ ఒక పునర్జన్మ మీకు. అలాంటిది అప్పుడు కూడా మీరు ఎటువంటి బాధ వ్యక్తపరచలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలోన మీ కళ్ళ ముందు మీరు ప్రజలకు పరిచయం చేసిన వాళ్ళు, లేకపోతే మీ కూడా తిరిగిన వాళ్ళు, మంత్రులు కానీ ఇంకోటి వెళ్ళిపోతున్నప్పుడు ఈ పెయిన్ ఎక్కువ ఉందా, ఆ పెయిన్ ఎక్కువ ఉందా? రాజకీయంలో అన్నీ సహజం అండి. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ భరించాలి. బట్ మనం ఏం చేయగలం, రాజకీయంలో మన నిమిత్తం మాత్రం ఎప్పుడు ఏది ఏ టర్న్ తీసుకుంటుందో మనం చెప్పలేము. అంటే కోనసీమ ముఖ చిత్రాన్ని మార్చారంటే అక్కడి వరకు కోనసీమ అనేది ఆర్చిల్ లాంటివి కానీ ఇటువంటి ఏర్పాటు చేసిన మీరు ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ దాంట్లో హర్ష కుమార్ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు కోనసీమ ముఖద్వారమే కాదండి, దిండి రిసార్ట్స్ నేనే నా హయాంలోనే అది శంకుస్థాపన ఓపెనింగ్ కూడా నేనే చేశాను. అంటే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, గీతారెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రిగా ఓపెన్ చేశారు. అలాగే పాసర్లపూడి బోర్డర్ స్కూల్ రైల్వే బ్రిడ్జ్ అన్నది చాలా ఏళ్ల తరబడి 100 ఏళ్ళకి మించిన కళ. ఆ కళను సాకారం చేసింది నేనే, వితౌట్ టోల్ గేట్. బాలయోగి గారు యానం ఎదురంక టోల్ బ్రిడ్జ్తో కడితే నేను టోల్ బ్రిడ్జ్ లేకుండా కట్టించాను. అట్లాగా తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయనుకోండి, ప్రతి తుఫాన్ షెల్టర్స్ గురించి నేను శాంక్షన్ చేశాను. అఫ్కోర్స్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన పశువులంక బ్రిడ్జ్ ఉంది, దానికి ఫస్ట్ నిధులు చేసిన వాడిని నేనే. ఊడిమూడిలంక బ్రిడ్జ్ ఉంది, దానికి నిధులు చేసిన వాడిని నేనే. అమలాపురంలో శుభకలశం అని ఒక మంచి మాన్యుమెంట్ కనబడుతుంది, అది కట్టినవాడిని నేనే. బాలయోగి ఘాట్ని స్టేడియంని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి ఓపెనింగ్ చేసినవాడిని నేనే. అమలాపురంలో హర్ష కుమార్ మార్కు కనపడిన నియోజకవర్గం కానీ కనపడిన ప్రదేశం కానీ లేదు. నేను ఇచ్చిన కమ్యూనిటీ హాల్, అన్ని కమ్యూనిటీలకి నేను ఇచ్చిన కమ్యూనిటీ హాల్ బహుశా ఈ అమలాపురం చరిత్రలో ఎవరు ఇచ్చి ఉంటారు. మరి ఇప్పుడు భవిష్యత్తు ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు ఐఎమ్ వెయిటింగ్, వేచి చూస్తున్నాను ఏం జరుగుతుందా ఏంటో, మీకులాగే. మరి ఏం జరిగినా అది మంచిగా అనుకోవాలి. అంత మంచిగా జరగాలని బిగ్ టీవీ ఆశిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది మనకి ఒక సీనియర్ లీడర్గా 4.5 దశాబ్దాల పాటు రాజకీయ చరిత్ర నడిపిన హర్ష కుమార్ మనోభావం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.